వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చేయూత పెన్షన్ సంబంధించిన రూల్స్ మారిపోయాయి అండ్ లాస్ట్ డేట్ కూడా మళ్ళీ ప్రభుత్వం ప్రకటించేసింది. సో ఇకపై సిటీలో ఉండే మహిళలకు 35 ఇయర్స్ దాటితే వాళ్ళు అన్మ్యారీడ్ అయ్యి ఉంటే వాళ్ళకు కూడా పెన్షన్ ఇవ్వబోతుంది. సో గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు 30 సంవత్సరాలు దాటి వాళ్ళు అన్మ్యారీడ్ అయ్యి ఉంటే, అంటే వివాహం కాకుండా ఉంటే వాళ్ళు కూడా చేయూత పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. సో దానికి సంబంధించిన అప్లికేషన్స్ కూడా స్టార్ట్ చేసేసింది. ఈ నెల ఆగస్ట్ 31కి లాస్ట్ డేట్ ఫర్ ద అప్లికేషన్ అని కూడా ప్రకటించింది. సో ఈ స్కీమ్కి అప్లై చేయాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అండ్ ఎలా అప్లై చేయాలి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. అండ్ దాంతోపాటు పాత అప్లికేషన్స్ పెన్షన్స్ ఎన్ని ఉన్నాయి అండ్ ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం రివైజ్ చేసిన తర్వాత వచ్చిన అప్లికేషన్స్ ఏంటి అండ్ ఆ మధ్యలో ఫోరెన్సిక్ సర్వే అని చేశారు కదా, ఆ సర్వేకి సంబంధించిన అవుట్కమ్ ఏంటి, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పెన్షన్ అప్లై చేసుకునే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. అండ్ ప్రభుత్వ నిర్ణయాలు ఎలా అనిపించాయి అన్నది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. సో చేయూత పెన్షన్స్, సో పెన్షన్ స్కీమ్ అనేది గత ప్రభుత్వం తీసుకొని వచ్చింది, ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తుంది, అందులో నో మోర్ డౌట్స్. సో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏజ్ క్రైటీరియా కూడా తగ్గించడం జరిగింది. అది ఒక ప్లస్ పాయింట్ అప్లికెంట్స్కి ఇంకొంత అవకాశం ఇవ్వడానికి. అండ్ మహిళలకి ప్రాధాన్యత ఇస్తూ ఎవరైతే అవివాహిత మహిళలు ఉన్నారు, అంటే అన్మ్యారీడ్ వాళ్ళు ఉన్నారో, సిటీలో ఉండి వాళ్ళకి సంవత్సరానికి 2 లక్షల రూపాయలు మాత్రమే వాళ్ళు ఆర్థికంగా సంపాదించే పరిస్థితి ఉంటుంది కదా, సో అలాంటి మహిళలు ఈ చేయూత పెన్షన్ని అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. సో గ్రామీణ ప్రాంతాల్లో కూడా అంతే, 30 ఇయర్స్ ఉండి వాళ్ళు ఇంకా పెళ్లి కాకుండా ఉన్నా కూడా వాళ్ళు కూడా ఈ స్కీమ్కి ఎలిజిబుల్. వాళ్ళకి సంబంధించిన వార్షిక ఆదాయం 1,50,000 రూపాయలు ఉంటే చాలు. సో దీంతోపాటు ఎవరైతే విడోస్ ఉన్నా లేదంటే ఒంటరి మహిళలు ఉన్నా, సో భర్త చనిపోతే వాళ్ళు ఒక డెత్ సర్టిఫికేట్తో ఈ అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే ఎవరైతే ఒంటరి మహిళలు ఉన్నారో 1 సంవత్సరం పాటు వాళ్ళ భర్తకి వాళ్ళు దూరంగా ఉన్నారు అంటూ కొన్ని డాక్యుమెంట్స్ వాళ్ళు సబ్మిట్ చేస్తే వాళ్ళు కూడా ఈ స్కీమ్కి ఎలిజిబుల్. సో దీంతో పాటు అయితే మహిళలతో పాటు మిగతా వృద్ధులకి సేమ్ రూల్స్ ఉన్నాయి, వికలాంగులకి సేమ్ రూల్స్ ఉన్నాయి, తర్వాత మాట్లాడలేని మూగవాళ్ళు అండ్ డిసేబుల్స్ కూడా సేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. కేవలం మహిళలను మాత్రం కొత్తగా ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో వీళ్ళకి మరి పెన్షన్ ఎలా ఇస్తారు అంటే పాత పెన్షన్లోనే ఈ పెన్షన్ కూడా ఉండబోతుంది. ఏదైతే 2,016 రూపాయలు పాత పెన్షన్ ఏదైతే ఉందో వృద్ధులకు ఇచ్చేది, సో అందులో మహిళను కూడా ఇంక్లూడ్ చేస్తున్నారు. సో ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళ ఎలిజిబిలిటీ అన్నీ రీచ్ అయ్యి ఏ ట్రాకింగ్ తర్వాత ఈ వెరిఫికేషన్ పూర్తయితే వాళ్ళకు కూడా అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఆగస్ట్ 31 తారీఖు వరకు వాళ్ళకి లాస్ట్ డేట్. సో అప్లై చేసుకోవాల్సిన వెబ్సైట్ www.cheyuta.telangana.gov.in లేదంటే చేయూత పెన్షన్స్ తెలంగాణ అనుకుంటున్నా కూడా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. సో ఆ వెబ్సైట్లో ఏం డాక్యుమెంట్స్ అడుగుతారు, సో మళ్ళీ సేమ్ అక్కడ మ్యాండేటరీ మీ ఆధార్ కార్డ్ అండ్ దాంతోపాటు మీ రేషన్ కార్డ్ అండ్ తర్వాత మీ బ్యాంక్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్ కేవైసీ కంప్లీట్ అయి ఉండాలి అండ్ దానికి ఆధార్ అటాచ్ అయి ఉండాలి అండ్ ఆధార్ నంబర్ బ్యాంక్ నంబర్ ఇచ్చేది ఏదైతే ఉందో అది సేమ్ అయి ఉండాలి. అండ్ మీ ఆర్థిక సంబంధించిన ఇన్కమ్ ఏదైతే ఉంటుందో ఆర్థిక ఇన్కమ్ సోర్స్ అది పట్టణవాసులు అయితే 2 లక్షలు, గ్రామీణ ప్రాంతాలు అయితే 1,50,000 రూపాయలు. సో మరి ఈ ఇన్కమ్ చూపించాలి అని అంటే మాకు ఇంత వస్తుంది అని చెప్తే సరిపోదు స్టేట్మెంట్ త్రూ, అక్కడ మీరు ఖచ్చితంగా ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ బీసీయా ఓసీయా ఓబీసీయా ఇట్లాంటి ఇష్యూస్ క్యాస్ట్స్ ఉన్నప్పుడు క్యాస్ట్ సంబంధించిన సర్టిఫికేట్ కూడా మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. అండ్ విడోస్ అయితే ప్రత్యేకంగా వాళ్ళు విడోస్ అని నిరూపించుకోవడానికి వాళ్ళ భర్తకు సంబంధించిన డెత్ సర్టిఫికేట్ పెట్టాలి, లేదంటే డైవర్సీస్ అయినా లేదంటే వివాదంలో ఉన్న మహిళలు అయితే డైవర్స్కి అప్లై చేసిన డాక్యుమెంట్స్ కావచ్చు, ఆల్రెడీ డైవర్సీస్ అయితే డైవర్స్ సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు, ఇట్లా ప్రొవైడ్ చేయాలి. అండ్ ఏజ్ క్రైటీరియా వచ్చేసరికి మీ బర్త్ సర్టిఫికేట్ కావచ్చు 10th మెమో. సో 10th మెమో చదువుకొని వాళ్ళైతే బర్త్ సర్టిఫికేట్ లేదంటే మీ ఆధార్ ఆర్ పాన్ కార్డు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఖచ్చితంగా ఎవరైనా ఒక ఐడెంటిటీ ప్రూఫ్, ఒకటి అడ్రస్ ప్రూఫ్, ఇవి కాకుండా మిగతా డాక్యుమెంట్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని మీరు www.చేయూత పెన్షన్ స్కీమ్ అన చేయూత పెన్షన్స్ తెలంగాణ.gov.in అన వెబ్సైట్ ఓపెన్ చేస్తే మీకు అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకొని మీరు అప్లికేషన్కి వెళ్ళినప్పుడు చాలా ఈజీగా అవుతుంది. అండ్ దీంతోపాటు అడిషనల్గా మీకు అడిగే ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే మీ ఏజ్, డేట్ ఆఫ్ బర్త్,
తర్వాత ఏ మండలం, ఏ ఊరు, ఏ తాలూకా అండ్ మీ పర్మనెంట్ అడ్రస్. పర్ ఆఫ్ ఆధార్ మాత్రమే మీరు ఇది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీ ఊరికి సంబంధించిన ఆధార్ అడ్రస్ అక్కడ ఉన్నప్పుడు మీరు సిటీలో అప్లికేషన్స్ పెట్టుకున్నప్పుడు అవి చెల్లవు. సో ఆధార్ అప్లికేషన్ ఎట్లా అయితే ఉంటుందో పర్ అదే ఆధార్ డీటెయిల్స్ మీకు బ్యాంక్ అకౌంట్ అయినా లేదంటే మీరు రాస్తున్న అప్లికేషన్ పైన ఖచ్చితంగా ఉండాలి. లేదు అంటే ఏఏతో వెరిఫికేషన్ చేస్తున్నారు. సో ఏఏతో వెరిఫికేషన్ చేసినప్పుడు ఏ చిన్న మిస్టేక్ ఉన్నా అప్లికేషన్ రిజెక్ట్ చేస్తుంది. ప్రతి వీడియోలో ప్రతి అప్లికేషన్స్లో ఇది నేను చెప్తూనే ఉన్నా, అయినా చేసే మిస్టేక్స్ చేస్తూనే ఉన్నారు. సో రీసెంట్గా ఎల్ఐజికి సంబంధించిన అప్లికేషన్లో కూడా దాదాపు 20,000కు పైగా అప్లికేషన్ రిజెక్ట్ చేసినారు. ఆ రిజెక్ట్ చేసిన దాంట్లో 50% ఇలాంటి మిస్టేక్సే ఉన్నాయన్నమాట. సో అందుకనే చేయూత పెన్షన్స్కి అప్లై చేసుకున్న వాళ్ళు చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోండి. సో అక్టోబర్ నుంచి కొత్త పెన్షన్స్ ఇప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళకి అవకాశం ఉంటుంది. సో ఇక్కడ వరకు బాగానే ఉంది. మరి పాత బీఆర్ఎస్ గవర్నమెంట్లో అప్లై చేసిన తర్వాత కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజాపాలన అని, తర్వాత ప్రజాపాలన దరఖాస్తులని, సో కొన్ని శిబిరాలు పెట్టి పెన్షన్స్ అప్లికేషన్స్ తీసుకున్న ఈ అన్ని అప్లికేషన్స్ ఎక్కడా, మరి వీళ్ళకి ఎప్పుడు పెన్షన్ వస్తుంది అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే 1 కాదు 2 కాదు, దాదాపు 19 లక్షల పెన్షన్ అప్లికేషన్స్ పెట్టుకున్నారు. సో వాళ్ళలో దాదాపు 12 లక్షల మంది వృద్ధులే ఉన్నారు. సో ఇక్కడ వృద్ధులకు పెద్ద ప్రయారిటీ ఇవ్వట్లేదు పెన్షన్స్లో ప్రభుత్వం అనే విమర్శలు కూడా ప్రభుత్వం పైన వినిపిస్తున్నాయి. సో ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్ పెంచుతామని, తర్వాత కొత్త పెన్షన్స్ ఇస్తామని చెప్పిన తర్వాత వృద్ధులని ఎక్కడ కూడా యాడ్ ఆన్ చెయ్యలేరు. సో అందుకనే వృద్ధుల పట్ల ప్రభుత్వం సరిగా స్పందిస్తలేదు అనే ఫీలింగ్ అయితే వృద్ధుల్లో కనిపిస్తుంది. సో అందుకనే వృద్ధుల పెన్షన్తో పాటు మహిళల్ని ఎక్కువ ఇంక్లూడ్ చేస్తున్నారు, అది కూడా మంచిది. కానీ ఇది కేవలం ప్రకటనలో అప్లికేషన్ వరకేనా, లేదంటే నిజంగానే పెన్షన్ ఇస్తారా అనేది ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా మారింది. ఎందుకు ఈ క్వశ్చన్ మార్క్ వచ్చింది అంటే, ఇప్పుడే లక్షల మంది రాష్ట్రంలో పెన్షన్స్ తీసుకుంటున్నారు. సో ఆ తీసుకునే వాళ్ళలో కొంతమంది అనర్హులను తేల్చేసింది. సో అనర్హులను గుర్తించి వాళ్ళకి పెన్షన్ ఇవ్వట్లేదు. ఇంకొంతమంది చనిపోయిన వాళ్ళ పెన్షన్స్ కూడా డ్రా చేస్తున్నారు, దానిపైన ఒక సర్వే చేసి వాళ్ళని కూడా తీసేసింది. అయితే ఈ 2 సర్వేలు చేసేటప్పుడు పాపం అర్హులు కూడా పెన్షన్కి దూరమయ్యారు. సో అట్లా ఓవరాల్గా పెన్షన్ని తొలగించిన వాళ్ళలో 3,42,000 మంది ఉన్నారు. అందులో ఎంతో కొంత జెన్యూన్ ఉన్న వాళ్ళు కూడా పెన్షన్కి దూరం అయ్యారు. సో మళ్ళీ వాళ్ళు కొత్త అప్లికేషన్స్ పెట్టుకుంటే ఈ 19 lakhs పెన్షన్ అప్లికేషన్ క్లియర్ అయ్యేది ఎప్పుడు, మళ్ళీ వాళ్ళకి ఇచ్చేది ఎప్పుడు, ఇప్పుడు మళ్ళీ చేయూత పెన్షన్ మహిళల కోసం అని ప్రత్యేకంగా తీసుకొచ్చి వీళ్ళకు కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేసి ఇచ్చేది ఎప్పుడు. సో ఇట్లా పెన్షన్ కన్ఫ్యూజన్ అయితే కంటిన్యూ అవుతుంది. ప్రతిసారి ప్రభుత్వం పెన్షన్ సంబంధించిన అప్లికేషన్స్ తీసుకుంది తప్ప పెన్షన్స్ మాత్రం ఇవ్వట్లేదు అని ఒక ఫీల్ మాత్రం ప్రజల్లో కనిపిస్తుంది. మరి అది దూరం చేయాలంటే ప్రభుత్వం అందరికీ పెన్షన్స్ ఒకేసారి ఇవ్వాలి. కానీ అందరికీ ఇవ్వాలంటే రాష్ట్ర ఖజానా సరిపోని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రం నుంచి వచ్చే డబ్బులు ఏదైతే ఆర్థిక శాఖ, ఒక్క మాటలు చెప్పాలంటే ఆర్థిక శాఖ ప్రతి నెల రాష్ట్ర ఆదాయం నుంచి 42% కేవలం 2 పర్పస్, ఒకటేమో పెన్షన్ల పర్పస్, ఇంకో పక్క ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు, ఇవి రెండింటికి మాత్రమే చెల్లిస్తుంది. సో అడిషనల్గా ఇప్పుడు పెన్షన్స్ ఇవ్వాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్న 19 lakh పెన్షన్స్ క్లియర్ చేసే పరిస్థితి ప్రభుత్వం లేదు. అండ్ దాంతోపాటు ఆల్రెడీ ప్రభుత్వం ఒక క్లారిటీగా చెప్పింది ఏంటంటే 2 లక్షల మందికి మేము కొత్త పెన్షన్స్ ఇస్తాము అని. సో అందులో 50% మహిళలే ఉండేటట్టు కూడా చూస్తున్నారు. సో మరి ఇప్పుడు ఇచ్చే 2 లక్షలు క్లియర్ చేసినా కూడా 19 lakhs అలాగే ఉంటాయి. కొత్తగా అప్లై చేసిన వాళ్ళకి అవకాశం ఇస్తుందా, పాత వాళ్ళకి అవకాశం ఇస్తుందా, ఏం చేస్తుంది ప్రభుత్వం అనే విధి విధానాలు అయితే ఇప్పటివరకు ఏం చెప్పలేదు. కాకపోతే August 31st లాస్ట్ డేట్, మళ్ళీ మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం, మీరు అప్లై చేయండి. సో అప్లై చేసిన వాళ్ళకి అక్టోబర్ నుంచి కొత్త పింఛన్లు తీసుకునే పరిస్థితి ఉంటుందని. సో కొత్త పింఛన్లు అన్నారు తప్ప పెంచి పింఛన్లు ఇస్తామని ఎక్కడ కూడా ప్రభుత్వం ప్రకటించలేదు. సో అందరూ కొత్త పెన్షన్స్ అనేసరికి పెంచి ప్రభుత్వం ఇస్తుందేమో అని ఆశపడుతున్నారు. సో అలాంటి ఆశలు ఏమైనా ఉంటే పక్కన పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు వృద్ధులకు ఇచ్చే 2,016 రూపాయల అవే పెన్షన్ ఉండబోతుంది. వికలాంగులకు సంబంధించిన 6,016 రూపాయల పెన్షన్ అదే ఉండబోతుంది. పెన్షన్ చెల్లింపులో ఎటువంటి మార్పు లేదు. కాకపోతే కొత్త వారికి అప్లికేషన్స్ పెట్టుకున్న వారికి ఎంతవరకు ప్రభుత్వం అవకాశం ఇస్తుంది అనేది చూడాలి.